ప్రస్తుతము అమెరికా అధ్యక్షుడు మన పైన టారిఫ్లు అయితే విధిస్తా ఉన్నారు. 50% సుంకాలు విధించారు సార్. ఈ నేపథ్యంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే షాంఘై వెళ్ళారు. అక్కడ పుతిన్ గారితోటి అలాగే అక్కడ ఉన్న జిన్పింగ్, మోడీ గారు ముగ్గురు కలిశారు సార్. ఈ ముగ్గురు అక్కడ షాంఘైలో ఆ సమ్మిట్ లో కలిసిన తర్వాత వీరు ముగ్గురు కలిసి ఎలాంటి ఒక మెసేజ్ ను ప్రపంచ దేశాలకు అలాగే ట్రంప్ కి ఇవ్వాలనేది ఇప్పుడైతే కొంచెం చర్చనీయాంశంగా మారుతుంది సార్. వీళ్ళు ముగ్గురు కలిసి ఎలాంటి ఒక నిర్ణయాన్ని చెప్పాలనేది ఇప్పుడు కొంచెం ఆసక్తిగా మారింది సార్. దీనిపైన మీ అభిప్రాయం సార్? ఖచ్చితంగా అమెరికాకు ధీటైన జవాబు ఇవ్వడానికి, అమెరికాకు పెద్ద షాక్ ఇవ్వడానికి ఇవాళ మనకు షాంఘై కోఆపరేటివ్ మన ఆర్గనైజేషన్ మీటింగ్ పెద్ద ఎత్తున పనికొస్తుంది అంటున్నాను నేను. అంటే ఇప్పుడు SCO అంటున్నాను దీన్ని. ఈ రెండో రోజు సదస్సు కూడా ఇప్పుడు ముగిసిపోతుంది, ఇవాటికి అయిపోతుంది. ఈ ముగ్గురు నాయకులు సంయుక్త ప్రెస్ మీట్ పెడుతున్నారు. దాంతో పాటు ఈ RIC అంటున్నాం, అంటే రష్యా, ఇండియా, చైనా ఈ బంధం బలోపేతం అయితే అగ్రరాజ్యమైన దురహంకారంతో ప్రవర్తిస్తున్న అమెరికాకు పెద్ద నష్టం అంటున్నాను నేను. ఖచ్చితంగా అంటే ఎగుమతి దిగుమతుల్లో కానీ సుంకాల పెంపులో వాళ్ళు చేస్తున్న దుందుడుకు చర్యకు కానీ ఇది అడ్డుకట్ట వేస్తా అంటున్నాం. అంతేందుకు ఇది ఒకటే కాదు, RIC ఒకటి, షాంఘై ఆర్గనైజేషన్ ఒకటి, దాంతోపాటు బ్రిక్స్ సదస్సులు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం 2026లో బ్రిక్స్ సమావేశం మన ఇండియాలో జరగబోతుంది. దానికి చైనా అధ్యక్షుడు పిలిచారు. దీనికి పూర్వరంగం అంతా సిద్ధమైంది రాము. ఇవాళ అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు తాను ఎక్కిన కొమ్మను తానే నడుపుకుంటున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే అమెరికా దుందుడుకు చర్యలు వల్ల అమెరికా ప్రజలు నష్టపోతారు. అట్లాగే అంతర్జాతీయ సమాజం కూడా అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది. యూరోపియన్ సమాజంలో కూడా అమెరికా పట్ల సద్భావం లేదు. అట్లాగే పోనీ రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి కదా, ఉక్రెయిన్, రష్యా. ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా మన భారతదేశం మధ్యవర్తిత్వం వహించాలి, యుద్ధం ఆపడానికి మీరే తగిన వారని చెప్పి మనం అభ్యర్థిస్తున్నారు. అంతేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ట్రంప్ ఇద్దరు సమావేశం అయిన తర్వాత కొద్ది గంటల్లోనే పుతిన్ అక్కడ జరిగింది పూస కూర్చున్నట్టు మన ప్రధానమంత్రి చెప్పిండు కదా. అందుకని మనం వ్యూహాత్మకంగా మనం పక్క దేశం శత్రు దేశం అయినా సరే, పాకిస్తాన్కి ఎంత మద్దతు చేస్తున్నా సరే, ఎప్పుడు 62లో యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని చైనాతో దూరంగా ఉండడం మంచిది కాదు అనే విదేశాంగ విధానాన్ని కొంత మనం మార్చుకుంటలేవు. హిందీ చీనీ బాయ్ బాయ్ అని ఇప్పుడు కాదు కదా, నెహ్రూ ఉన్నప్పుడు అది నినాదం. 60లో నినాదం అప్పుడు. అది 62లో చైనా ఇండియా యుద్ధం జరగక ముందు సమావేశాల్లో మనం హిందీ చీనీ బాయ్ బాయ్ అని చప్పట్లు కొట్టుకున్నాం. కానీ యుద్ధం వచ్చింది అనివార్యం. కానీ ఇంకా 62 సంగతి ఇంకా మర్చిపోకుండా మనం ఉంటే బాగలేదు. ప్రపంచంలో సుమారు 40% జనాభా ఈ మూడు దేశాలు కలుస్తుంటాయి. ఇండియా 140 కోట్లు, అట్లానే మన చైనా 140, 280, 30 కోట్ల పైన రష్యా జనాభా ఉంది. మూడు కలిసి మనకు 310 కోట్లు అవుతున్నాయి కదా. అంటే 1/3 జనాభా కంటే ఎక్కువ, 40% జనాభా మన ఈ మూడు దేశాలు కలుస్తుంటది. ప్రపంచ జనాభా 800 కోట్లు అనుకుంటే. అందుకని ఏమంటున్నానంటే ఇవాళ బ్రిక్స్ దేశాలు కలిస్తే 14 దేశాలు బ్రిక్స్ లో ఉంటున్నాయి. ఈ బ్రిక్స్ దేశాలు కలిస్తే సగం జనాభా ఇందులో ఉంటది. అందుకని అమెరికా చేస్తున్న దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేయడానికి మన భారత ప్రధానమంత్రి, మన భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని నేను అనుకుంటున్నాను. అమెరికాని ఒంటరి చేయడానికి ఇది ఒక మంచి వ్యూహం అనుకుంటున్నాను. అమెరికా ఒంటరి అయిన తర్వాత మళ్ళీ కాలబేరానికి వస్తే చూడండి, అప్పటిదాకా అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ను పావుగా చేసుకొని అమెరికా ఆడుతున్నది. ఎప్పుడైతే పాకిస్తాన్ వైపు కనుక చైనా కొంచెం మొగ్గు చూపించకపోతే, మనకు నమ్మదగ్గ శత్రువు అయినా సరే చైనా కరెక్ట్, నమ్మదగ్గ మిత్రుడు అస్సలు ఆడేవాడు ఉంటే అమెరికా. మొదటి నుంచి కూడా ఇవాళ ట్రంప్ వచ్చినందుకు అలాంటి అమెరికా ఎప్పుడు కూడా మనం మోసం చేస్తూనే ఉంది. అమెరికా ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. గతంలో అమెరికా కూడా చాలా సార్లు మనం అణు శక్తిని సంపాదించుకుంటే వ్యతిరేకించింది అమెరికా. పోఖ్రాన్ మనకు పేలుడు అణుబాంబు విస్ఫోటనం చేసినాం, దాన్ని వ్యతిరేకించింది అమెరికా. అంతేందుకు మనం విమాన రంగంలో స్వయం సంపదను సాధిస్తామంటే టెక్నాలజీ రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది, అమెరికా మనకి ఇవ్వలే. కానీ అప్పుడు కూడా మనం ఇవాళ సొంత విమానం తయారు చేసుకుంటామని దానికి కారణం ఏంటంటే అమెరికా ఆంక్షల వల్ల జరిగింది. అమెరికా ఆంక్షలు ఎంత పెడితే మన భారతీయ శాస్త్రవేత్తలు అంత గట్టిగా కృషి చేశారు. అంతేందుకు మనకు అమెరికా తన నాసా నుంచి విడిచే ఉపగ్రహ టెక్నాలజీ మనకి ఇవ్వలే. మనం వీళ్ళు సొంతంగా సంపాదించుకొని అమెరికా వారి ఉపగ్రహాలు కూడా అతి చవకగా మన శ్రీహరి కోట నుంచి పంపుతున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా ఛాలెంజ్కి తీసుకున్నాం అంటే అమెరికా మన పట్ల ఎంత దుర్మార్గం వ్యవహరించిందో అవన్నీ ఛాలెంజెస్ అధిగమించి మనం ఇవాళ అమెరికా కంటే మించి ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎదుగుతున్నాం. దీనివల్ల ఏమైందంటే అమెరికాకు చెక్ పెట్టడానికి రష్యా, చైనా మనకు మంచి ఉపకరణాలుగా పనికొస్తాయి. ఈ మూడు దేశాలు కలిస్తే ఖచ్చితంగా అమెరికా ఆధిపత్యానికి పెద్ద దెబ్బ తగిలే అవకాశం అయితే ఉందంట.